ఎన్టీఆర్ 'హృతిక్ రోషన్' 'వార్' మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ రివ్యూ అయితే చేశాను. అయితే ఈ ట్రైలర్‌ని ఇప్పుడు బ్రేక్ డౌన్ చేద్దాం. ఎందుకంటే ఈ ట్రైలర్‌లో చాలా సీన్స్ అయితే ఉన్నాయి. చాలా హైలైట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియో డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'హృతిక్ రోషన్' గురించి అయితే మాట్లాడుకుందాం. 'హృతిక్ రోషన్' 'వార్ 1' మూవీ నుండి ఇండియాకి అగైనెస్ట్‌గా ఉంటూనే ఇండియాకే సహాయం చేస్తూ ఉంటాడు. అలా ఎందుకు అంటున్నాను అంటే 'వార్ 1' మూవీలో అన్నమాట అతను స్పైగా అయితే ఉంటాడు. స్పైగా ఉన్నప్పుడు ఇండియాలో అన్నమాట కొన్ని రహస్యాలు అయితే ఉంటాయి. వాటిని విలన్స్‌కి అయితే కొంతమంది అయితే అందజేస్తూ ఉంటారు. వాళ్ళని ఎదుర్కోవడానికి అన్నమాట అతను అన్నమాట ఆ జాబ్ వద్దనుకొని స్పైగా ఉన్న పర్సన్ అన్నమాట ఇలా ఎవరు చేస్తున్నారు అని వాళ్ళని కనుక్కొని వాళ్ళనైతే హతమార్చుతూ చంపేస్తూ ఉంటాడు. ఇది మనం 'వార్ 1' మూవీలో అయితే చూసాం. ఈ రకంగానే 'వార్ 2' మూవీలో అతనికి ఊరు పేరు ఉండదు. ఒక నీడలో అయితే జీవిస్తూ ఉంటాడు. దేశం కోసం ప్రాణం ఇస్తాడు లేదా ప్రాణం తీస్తాడు 'హృతిక్ రోషన్'. ప్రేమ, దయ, కరుణ అలాంటివి ఉన్నా సరే దేశం కోసం వాటినన్నిటిని వదిలేస్తాడు. ఏ స్థాయికైనా వెళ్ళిపోతాడు. 'వార్ 1' మూవీలో మనం చూసింది ఏంటంటే అతని లవర్‌నే కోల్పోతాడు. అలా ఉన్నా సరే దేశం గురించి అనమాట అతని దేశం అంటే చాలా భక్తి. అలాంటి పర్సన్ అనమాట దేశం కోసం తన సొంత వాళ్ళని కూడా వదిలేస్తాడు. ఆ రకంగానే ఈ ట్రైలర్‌లో 'ఖైరాధ్వని' గారు ఒక స్పై. కబీర్ ఏమో ఆ స్పైని అయితే ప్రేమిస్తాడు. అయితే వాళ్ళిద్దరి మధ్య అన్నమాట దేశం గురించి యుద్ధం అయితే వస్తుంది. ఆ ఫైట్ సీన్ కూడా చూపించారు. ఇది వేరే లెవెల్‌లో అయితే ఉంది. అదే కాకుండా దేశం కోసం ఏ స్థాయికైనా వెళ్ళిపోతాడు. ఇండియానే ఫస్ట్ అని 'హృతిక్ రోషన్' అనుకుంటాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఎవరు చేయలేని యుద్ధం అయితే ఎన్టీఆర్ చేస్తాడు. యుద్ధంలో ఒక ఆయుధంలాగా చస్తా లేదా చంపుతా ఆ రకంగా ఎన్టీఆర్ అయితే ఉంటాడు. న్యాయం, అన్యాయం, పాపం, పుణ్యం అని ఏమీ ఉండదు. ఆ రకంగా క్రూయల్‌గా అయితే ఎన్టీఆర్ అయితే ఉంటాడు. ఎన్టీఆర్ మూవీలో స్పైగా ఉంటాడు. కానీ 'హృతిక్ రోషన్' స్పైగా ఉండడు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక రకంగా యుద్ధం అయితే వస్తుంది అని నాకైతే అనిపించింది. ఇంట్లో ఎన్టీఆర్ ఏమో ఆ యుద్ధం కోసం ఏ రకంగా అయినా ఎంతకైనా తెగిస్తాడు. ప్రాణం పోయినా లెక్క చేయడు. ఈ ఎన్టీఆర్ ఆ రకంగా ఆలోచిస్తే 'హృతిక్ రోషన్' ఇంకో రకంగా అయితే ఆలోచిస్తాడు. దేశం కోసం ఎవరి ప్రాణాలైనా తీస్తాడు. దేశం క్షేమం ముఖ్యం 'హృతిక్ రోషన్‌కి. ఆ రకంగా అతని క్యారెక్టర్ అయితే చూపించారు. బోట్ సీన్ అయితే ఉంది భయ్యా. బోట్ సీన్‌లో అనమాట వీళ్ళిద్దరి ఫేస్ ఆఫ్ సీన్ మాత్రం కిర్రాకుంది. అదైతే ఈ ట్రైలర్‌కే హైలైట్ నాకు అనిపించింది. ఎన్టీఆర్ అన్న బాడీతో ఒక సీన్ అయితే వచ్చింది భయ్యా. అసలు ఎవ్వరు ఊహించుకోలేదు. అందరికీ దడ పుట్టింది అని చెప్పొచ్చు. ఆ రకంగా బాలీవుడ్ వాళ్ళకే ఉచ్చపోపిచ్చేలా బాడీ అయితే దింపాడు నాకైతే అనిపించింది. 'హృతిక్ రోషన్‌కి వుల్ఫ్‌కి అనమాట ఒక సీన్ అయితే ఉంది. దాన్ని కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు నాకైతే అనిపించింది. ఇంట్లో 'ఖైరాధ్వని' స్పైగా ఉన్న పర్సన్ అనమాట ఇంకో రకంగా అయితే మారిపోతుంది. ఎందుకంటే దేశం గురించి అనమాట గూఢచారులు అయితే మారిపోవాలి. దాని కారణంగా ఆవిడనమాట ఏ స్థాయికైనా వెళ్ళిపోతాడు. చివరికి తన శరీరం కూడా చూపించే స్థాయికి అయితే వెళ్ళిపోతుంది. ఎన్టీఆర్ అలాగే 'హృతిక్ రోషన్' ఫైట్ చేసుకుంటూ ఉంటారు సుత్తితో అనమాట. ఆ సుత్తి ఫైట్ మాత్రం ఇంకో లెవెల్ అయితే ఉంది. చాలా తక్కువ సేపు అయితే ట్రైలర్ అయితే వచ్చింది భయ్యా. ఆ ట్రైలర్ కూడా అదిరిపోయేలా అయితే ఉంది. దీంట్లో నాకు కొద్దిగా నచ్చింది ఏంటంటే వాయిస్ ఓవర్ భయ్యా. ఎన్టీఆర్ వాయిస్ అనమాట ఎన్టీఆర్ అన్న వాయిస్‌లో అయితే లేదు. ఇది నాకు కొద్దిగా డల్ అనిపించింది. ఇంకా బీజం కూడా కొద్దిగా లోగానే ఉంది అని నాకైతే అనిపించింది. అయితే దీంట్లో ఒక డైలాగ్ అయితే ఉంది. ఏంటంటే 'త్రిబుల్ ఆర్' మూవీలో డైలాగ్ ధర్మన్నే వాధికారస్తే మాపలేదు కదాచల. అది మాత్రం ఇంకో లెవెల్‌లో అయితే ఉంది. ఇది థియేటర్‌లో చూస్తే అరుపులు, మెరుపులు, కేకలు అని చెప్పొచ్చు. ఆ రకంగా ఈ డైలాగ్ అయితే ఉండబోతుంది. నేనైతే ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా భయ్యా. ఒక విధ్వంసం క్రియేట్ చేసే మూవీ కోసం ఇలా వెయిట్ చేయడం తప్పు కాదని నాకైతే అనిపించింది. ఈ ట్రైలర్ చూడగానే మీకెలా అనిపించింది అని డెఫినెట్ కామెంట్ చేసి వీడియోకి తెలియజేయండి ఫ్రెండ్స్.